బీజేపీ నేత రఘునందన్ రావుకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు ఓడించినా రఘునందన్కు బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల్లో నిలబడితే రఘునందన్కు డిపాజిట్ కూడా రాదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో పలు అభివృద్ధి పనులకు కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మరి ఈరోజు ఎక్కడ కూడా మరి మేము వెనుక ఓము ఖచ్చితంగా కొట్లాడతాం. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా నిన్న మరి మొన్ననే మరి 1000 ఓట్లతో గెలిచిన ఆయన పెద్ద దుబ్బాకకి ఏదో చేస్తా ఉద్ధరించి ఈరోజు దుబ్బాక గురించి రకరకాలుగా మాట్లాడిండు. నేను దుబ్బాక ఇది చేస్తా అది చేస్తా అని పొడుస్తా గుద్దుతా ఇది చేస్తా అని చెప్పి మాట్లాడి లాస్ట్కు ప్రజలు ఆయనను మరి మొన్న నడ్డి విడిచి వాపసు పంపించిన మన ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే నిన్న ఏం మాట్లాడిండు ఆయన. మరి నిన్న గౌరవ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మీద 2 సార్లు ఓడగొట్టిన ఒక కక్షతోటి మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. ఆయన ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మొన్న ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, ఇంకా సిగ్గుశరం రాలేదు ఆయనకు. మళ్ళీ కూడా రేపు ఎంపీగా నిలబడతా అంటుండ్రు. మళ్ళీ రేపు కూడా తరిమి కొడతారు బిడ్డ నిన్ను. నువ్వు ఏదేదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నేనేదో పెద్ద లీడర్నైతా, టీవీల ముందు మాట్లాడితే ఏదో లీడర్నైతా, నేను మా ప్రజల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోస్తే నీకేందా యాక్టర్సు? మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోవద్దా, మంత్రుల దగ్గరికి పోవద్దా, ప్రజల కోసం పోరాటం చేయొద్దా? ముఖ్యమంత్రి అంటే అయినా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో లీడర్లకో కాదు. ఖచ్చితంగా మేము పోతాము. మా సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. మా ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా నీలాంటి ఊపదంతుడు ఉపన్యాసాలకు లేకపోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నాయకులను పెద్దగా మాట్లాడతాను, ఇంకా లీడర్ అవుతా అనుకుంటున్నావు. మొన్న కూడా నీకు మంచి బుద్ధి చెప్పిండ్రు. మరి 54,000 మేయర్తో నన్ను గెలిపించారు. ఇంకా నీకు సిగ్గుశరం లేదు. మళ్ళీ కూడా నువ్వు రేపు ఎంపీగా నిలబడితే నీకు డిపాజిట్ కూడా గల్లంతు చేస్తాము. బిడ్డ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. రఘునందన్ రావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కుదరది. నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా కానీ కొద్దిగా బుద్ధి కన్ను జర నెత్తులకు ఎక్కినాయి. మళ్ళీ కూడా దించుతాం, మళ్ళొకసారి కూడా దించుతాం. ప్రజలు పూర్తిగా నీ గురించి నీ మీద ఏమనుకున్నారో ప్రజలు నీ గురించి బాగా ఎక్స్పెక్టేషన్ చేసిండ్రు. నీవే కింద